హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఐచర్ 480 బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఐచర్ ఎవరైతే 480 బండి తీసుకోవాలనుకుంటారో ఐచర్ 480 బండి ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా చూడండి, ఎందుకంటే తక్కువ ప్రైస్కి మంచి వెహికల్ అనేది వస్తుందన్నమాట. అలాగే చాలామంది కూడా నేను జాండీర్ వెహికల్స్ పెట్టాను అనమాట, 2 వెహికల్స్ జాండీర్ అయితే పెట్టాను. ఆ యొక్క వీడియోలకి అయితే చాలామంది కామెంట్లు అయితే చేస్తున్నారు. అన్న మోడల్ అయితే చాలా రోజులు అయింది, మోడల్ అయితే అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా కానీ రీడింగ్ తిరగట్లేదు, ఏమైనా ట్యాంపరింగ్ చేస్తున్నారా అని అయితే అడుగుతున్నారు. అది కాదండి, అసలు విషయం ఏంటంటే ఇతను వచ్చేసి 40 వెహికల్స్కి ఓనర్ అనమాట. సెకండ్ హ్యాండ్ అంటే ఫైనాన్స్ కట్టలేని వాళ్ళు, ఇప్పుడు మీ దగ్గర ఫైనాన్స్లో మీరు కొత్త వెహికల్ తీసుకున్నారు, ఏదో ఉత్సాహంతో డబ్బులు ఉన్నాయన్న ఆశతో కొత్త వెహికల్ తీసుకుంటారు, అది మెయింటైన్ చేయలేక ఫైనాన్స్ కట్టలేక కొంతమంది ఫైనాన్స్ వాళ్ళకి అయితే ఇచ్చేస్తారు అనమాట. అంటే 100-200 తిరిగిన వెహికల్స్ అనేది ఫైనాన్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిపోతుంటాయి. అట్లాంటి వెహికల్స్ అనేది ఇతను వెళ్ళి తీసుకొని తక్కువ ప్రైస్కి అలాగే సేల్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మీ ముందుకి తీసుకొచ్చిన ఐచర్ 480 ఏదైతే వెహికల్ ఉందో ఇప్పుడు ముచ్చిస్తున్నది, ఇది కూడా అట్లాంటిది అనమాట. ఫైనాన్స్ కట్టలేని వాళ్ళ దగ్గర ఇతను వెళ్ళి కొనేసి కొత్త టైర్లు వేసి అలాగే నీట్గా క్లీన్ చేసి మీకైతే మళ్ళీ సేల్కి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఆ విధంగా తీసుకొచ్చిన వెహికల్సే కానీ ఏదో ట్యాంపరింగ్ చేసి ఏదో రీమోడలింగ్ చేసింది అయితే కాదనమాట. మీకు ఖచ్చితంగా అంటే మీరు వెళ్ళి వెహికల్ అనేది షోరూంలో కూడా ట్రాకింగ్ చెక్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా మీరు మెకానిక్ అయితే చూపించి చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరైతే ఒరిజినల్ది అనమాట. వెహికల్తో పాటు వచ్చిన పాయింట్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే అన్నీ ఒరిజినల్ అనమాట. ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఎలాంటి మీరు అనుమానం పడాల్సిన కూడా అవసరం అయితే లేదనమాట. ఒకటి ఏంటంటే ఫైనాన్స్లో ఉన్న వెహికల్స్ ఇతను వెళ్ళి కొంటాడనమాట, అది ఇక్కడ జరుగుతుంది. చాలామంది ఏమన్నా ట్యాంపరింగ్ చేస్తున్నారా, ఏమన్నా రీసైక్లింగ్ చేస్తున్న వెహికల్స్ అమ్ముతున్నారా అడుగుతున్నారు. ఇలాంటి డౌట్ అయితే పెట్టుకోమాకండి. 100% ఒరిజినల్ టాటర్స్ అనమాట. అది కూడా ఫైనాన్స్లో ఉన్న వెహికల్స్ కాబట్టి మీకు తక్కువ రీడింగ్ అనేది తిరుగుతుంది, అంతమించి ఏం లేదు. ఓకేనా. ఇది వచ్చేసి ఐచర్ 480 బండి. ఇది కూడా ఫైనాన్స్లోంచి అమ్మితే వాళ్ళు కొనేసి వెహికల్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి 2022 డిసెంబర్లో అయితే తీసుకోవడం జరిగింది. 2023లో వెహికల్ అయితే ఉందన్నమాట. 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. 480 గంటలు అయితే తిరిగిందనమాట. తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా 480 గంటలు మాత్రమే తిరిగింది. అంటే ఇది ఫైనాన్స్లో కొన్ని రోజుల పాటు అయితే ఉందన్నమాట. అందువల్ల ఎక్కువ ఇంకా రీడింగ్ అయితే తిరగలేదు. కానీ ఇతను తీసుకొచ్చి ఇప్పుడు అయితే సేల్కి అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 4,70,000 అయితే చెప్తున్నారు. మీరు ఎవరైనా సరే ఫైనాన్స్ వెహికల్స్ తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ ఓనర్తో అయితే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మీకు చాలా తక్కువ ప్రైస్కి, ఇప్పుడు ఫైనాన్స్ వెహికల్ అంటే పెద్దగా తిరిగింది ఏం కాదు, అంటే ఈ యొక్క వెహికల్ పెద్ద తిరిగింది ఏం కాదు, కానీ సంవత్సరం అయితే అయిందనమాట. ఇది 1.5-2 సంవత్సరాలు అయితే అవుతుంది. అంతకుమించి ప్రైస్ అనేది కూడా కొద్దిగా డ్రాప్ అవుతుంది. కానీ వెహికల్ మాత్రం చాలా నీట్గా కొత్త వెహికల్ లాగానే ఉంటుంది. ఎప్పుడైతే వెహికల్ తీసుకుంటారో ఏ విధంగా కండిషన్లో ఉంటుందో ఆ విధంగా కండిషన్ ఇప్పటికీ అట్లానే ఉండిద్ది అనమాట. ఎందుకంటే తిరగలేదు, కొన్ని రోజుల పాటు మాత్రమే తిరిగింది కాబట్టి పెద్దగా తిరగలేదు, పెద్దగా వర్క్ చేసింది కూడా కాదనమాట. అలాంటి వెహికల్స్ మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తాను అనమాట. అలాగే లొకేషన్ కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. తెలంగాణలో కామారెడ్డి సిటీలోనే, కామారెడ్డి డిస్టిక్లోనే ఉంటుందన్నమాట. కామారెడ్డి డిస్టిక్లో ఎవరిని అడిగినా చెప్తారు శ్రీ కనకదుర్గ ఏజెన్సీ షాప్ ఎక్కడ అంటే ట్రాక్టర్లది సేలింగ్ ఎక్కడ అంటే వాళ్ళు చెప్తారన్నమాట. మీకు కావాలనుకున్న వాళ్ళు వాళ్ళతో కూడా మాట్లాడండి. కామారెడ్డి డిస్టిక్లోనే ఉంటుందన్నమాట, కామారెడ్డి సిటీలోనే ఉంటుందన్నమాట. వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు అక్కడ 40 రకాల వెహికల్స్ అయితే ఉంటాయి అనమాట. జాండీర్, ఐచర్, మహీంద్రా, మేసీ ఫెర్గుసన్ ఇట్లా కొన్ని కంపెనీ వెహికల్స్ అయితే ఓనర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అన్నీ ఫైనాన్స్ వెహికల్స్ అనమాట. ఏదో రిపేర్లో ఉన్న వెహికల్స్ అయితే సేల్ చేయట్లేదు, అన్ని ఫైనాన్స్లో ఉన్న వెహికల్సే తీసుకొచ్చి సేల్ చేయడం జరుగుతుంది. 100% ఒరిజినల్ టాటర్స్ అనమాట. అలాగే ఫైనాన్స్లో వచ్చిన వెహికల్స్ కాబట్టి తక్కువ ప్రైస్కే సేల్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 4,70,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. ఫైనల్ అయితే కాదు, మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం 20,000 అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి ఒకసారి వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి 2022 డిసెంబర్లో తీసుకున్న వెహికల్ అనమాట. 2023లో రిజిస్ట్రేషన్ అయితే జరిగింది కాబట్టి 1.5 సంవత్సరం అయితే అవుతుంది. అలాగే 4,70,000